ఎన్నిసార్లు ఫర్ లూప్స్ చూసినా ఇంకా అర్థం కావట్లేదు. ఈ 60 సెకండ్స్ వీడియో చూడు, మళ్ళీ మర్చిపో, నాది గ్యారంటీ. ఫస్ట్ ఒకటి క్లియర్ చేసుకో, ఫర్ లూప్ అంటే రిపీటెడ్ అవ్వడం కాదు, అదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, లైక్ వాకింగ్. సరే, మన ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ ఉంది, దాంట్లో నుంచి ఒక్కసారి ఒక్కరికే కాల్ చేయగలం, కానీ అందరికి ఒకటేసారి కాల్ చేయగలమా? లేదు కదా. సేమ్ ఫర్ లూప్ కూడా ఒక ఐటమ్ని ఒకసారి యాక్సెస్ చేయగలుగుతుంది, అన్నిటినీ ఒకటేసారి యాక్సెస్ చేయలేదు. కానీ ఒకవేళ మనకి లిస్ట్ లేకపోతే దెన్ కమ్స్ అవర్ రేంజ్ ఫంక్షన్. ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఇస్తుంది. ఇదే కోడ్లో చూస్తే సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫర్ అని ర్యాండమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చి దానికి ఒక సీక్వెన్షియల్ సిరీస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ నెంబర్ని తీసుకుంటే 1 after 1ని రిట్రీవ్ చేస్తుంది, అంటే అదొక సిరీస్లో ఉండేదాన్ని 1 after 1 రిట్రీవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రేంజ్ని చూస్తే రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పైథాన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ 4 వరకు ఎండ్ అవుతుంది. దట్ మీన్స్ 0, 1, 2, 3, 4 అలా అనమాట. అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫర్ లూప్ అంటే కౌంట్ మీద కాదు, అది సీక్వెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేంజ్ కూడా ఒక సీక్వెన్సే. అర్థమైందా రాజా? డౌట్ ఉంటే కామెంట్ పెట్టు, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకు. రేపు కలుద్దాం.